నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కొత్త సిరీస్ ని స్టార్ట్ చేద్దామా? ఒక చిన్న నావెల్ చెప్తా. ఓకే. యాక్చువల్గా ఇది బొమ్మరిల్లులో వచ్చుంటాయి సిరీస్. బొమ్మరిల్లులో వచ్చిన సీరియల్ అయి ఉంటుంది అనుకుంటున్నా. స్క్రిప్ట్లో దొరికింది నాకు. 1980లో ప్రింట్ అయిందట. రూపాయి పావలాట అప్పుడు ఈ పుస్తకం. 80లో ప్రింట్ అయింది. కథ బాగుంది, చక్కగా ఇంట్రెస్టింగ్గా ఉంది. విజయ చంద్రిక కథ పేరేనా? కథ పేరే. విజయ చంద్రిక ఒక అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి తాలూకు తెలివితేటల మీద కథ. పూర్వం మధురానగరం. ఈ మధురానగరంలో ఒక ముసలివాడు దానికి ఈశాన్యంగా ఉన్న అడవికి పుల్లలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. కట్టెపుల్లలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. పుల్లలు తెచ్చి ఏం చేసేవాడంటే అమ్ముకునేవాడు. అమ్ముకుని ఓ 10 పావలాభో వచ్చేది. 10 లేవు అప్పుడు, పావలాలు అర్ధలే. ఆ తెచ్చిన పావలాతోటి నూకలు కొనుక్కొస్తే ముసలిది గంజి కాచేది అనమాట. అయితే ఏమైంది, ఆ పుల్లలు ఈ పుల్లలు ఏరాడు. అడవంతా చాలా విశాలంగా ఉంది. అన్నీ ఏరి ఒక దగ్గరికి పెట్టి తాడు పెట్టి కడదామనుకున్నాడు. తాడు లేదు. ఇదేమిటి, నేను తాడు తేలేదా అని ఆలోచించాడు. పొద్దున్న జరిగింది గుర్తొచ్చింది. పొద్దున్న తన దగ్గర ఉన్న తాడుని ఇచ్చింది భార్య. ఇచ్చి ఎట్లా కొట్లా తాడుతో పట్టుకురా, ఇవాళకి ఒక నూకల గింజ ఒక్క గింజ లేదు, నువ్వు పట్టుకొస్తేనే మన ఇద్దరికి తిండని చెప్పింది. అయితే ఈ తాడు మెత్తగుందని దాన్ని ఇట్లా గుంజాడు. తెగిపోతే ఏమన్నాడు, చక్రధరుడి దగ్గరికి వెళ్ళి తాడు తీసుకుంటాను, వాడు ఇవాళ రేపు ఒంటో బాగుండలేదు, అడవికి వెళ్ళటం లేదు, వాడి దగ్గర తీసుకుంటానంటే ఆవిడ ఏమంది, ప్రతిసారి ఇట్లాగే చేస్తున్నావు, ఎప్పటి నుంచో ఇది పాతబడిపోయింది, ఓ కొత్త తాడు కొనుక్కురమ్మంటున్నాను సంతరించి, నువ్వు కొనుక్కురావడం లేదు అని తిట్టింది. తిడితే కాదు ఇవాళ చక్రధరుడి దగ్గర తీసుకెళ్తానంటే, నువ్వు తీసుకెళ్ళు, కానీ నువ్వు సంతలో అవి అమ్మేసి వచ్చేటప్పుడు తాడు కొనుక్కురా అని ఖచ్చితంగా చెప్పింది. ఈ డిస్కషన్ అంతా జరిగింది, కానీ ఈయన చక్రధరుడి దగ్గర నుంచి తాడు మాత్రం తేలా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ పుల్లలు ఇన్ని పుల్లలు చేర్చాడు, పెద్ద మోపు. ఈ మోపుని కట్టగడితే కానీ నెత్తికెక్కవు, ఎక్కితే కానీ సంతలో అమ్ముడవ్వవు, అదైతే కానీ గింజలు రావు, అదైతే కానీ గంజి రాదు. ఏ కర్ర పుల్లలు లేకుండా వెళ్తే చంపేస్తుంది పెళ్ళాం. పొద్దునే ఒకటి మెట్టింది నెత్తి మీద. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించాడు. ఏదైనా తాడు, ఇంత అడవి కదా, ఓ తీగో ఒకటి ఏదైనా దొరకపోతుందా అని చెప్పేసి ఏం చేశాడు, అట వెతుకుతుంటే ఏదో ఇంత బారుగా ఒకటి కనపడింది. మామూలుగా అడవి తీగలు అవి ఉంటాయి కదా, ఒక్కరవ కను చీకటి పడుతోంది, బాగా చీకటి అయిపోలేదు, కొంచెం అడవిలో 4:30-5 గంటలకి చీకటి పడ్డట్టు ఉంటుంది. ఒక బారాటిది కనపడింది, ఒక బాగా 3 మూరల దాకా ఉంది, 2.5-3 మూరలు సరిపోతుంది. అది పోయి దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. చూస్తే అది తీరా తాడు కాదు, ఒక చచ్చిన పాము. పాము చచ్చిపోయింది. అయ్యో ఏం చేయను, ఆ పాముతో ఇట్లా కడతావు. అయినా సరే ఏమనిపించింది, ఇంక ఏది దొరకల, పుల్లలు తీసుకెళ్ళిపోతే పెళ్ళాన్ని చంపేస్తుంది, ఆ తాడుతో చచ్చిపోయింది కదా, ఆ పాముతోటే కట్టేద్దామని ఆ పాముని ఇట్లా చేత్తపుచ్చుకున్నాడు. చచ్చిన పాముని ఇట్లా పట్టుకోగానే ఒక్క క్షణంలో ఈ చచ్చిపోయిన పాము మాయమైపోయి నీలం రంగులో ధగ మెరుస్తున్న ఒక మణిలాగా మారిపోయింది ఆ పాము. అది చూసుకున్నాడు, ఇదేమిటి తాడు ఇట్లా అయిపోయి, తాడు అనుకుంటే పాము అనుకుంటే మణి అయింది. దానికేసి చూస్తున్నాడు, ఏం చేయాలో తోచల. సరే ఇదేదో జరిగిందని పెళ్ళానికి చెబుదాము. ఆ తాడు అట్లా మారిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ పుల్లలు అక్కడ బారేసి 4 పుల్లలు చేత్తో చంకలో పెట్టుకున్నాడు. నెత్తి మీద చిన్న గుడ్డ ఉంటుంది కదా, తల కట్టుకునేది, దాంట్లో 4 పుల్లలు మాత్రం తమ పొయ్యిలోకి పట్టుకుని ఇంటికి నడుచుకుంటూ పోయాడు. పెళ్ళానికి చూపించాడు. ఆవిడ 4 తిట్లు తిట్టింది, కానీ చివరికి ఆ మణిని చూసి ఆశ్చర్యపోయింది. నాగమణి అన్నమాట ఇది. నాగు అది ఎట్లా ఉందంటే నల్లటిది, ఇంత పొడుగాటిది. నల్లటి నాగు ఇట్లా మణిగా మారిపోయిందంటే నాగమణి అయ్యి ఉంటుంది అని. సరే దీన్ని ఏం చేద్దామని ఆలోచించుకున్నారు. ఆలోచిస్తే ఇతను అన్నాడు, వ్యాపారి దగ్గరికి వెళ్ళి అమ్ముతాం, శెట్టిగారి దగ్గరికి వెళ్ళి అమ్మేద్దామన్నాడు. నీ బొంద, శెట్టిగారి దగ్గరికి వెళ్తే 4 నాణేలు ఇస్తారు, నీకేమొస్తుంది, అట్లా కాదు రాజు కప్పచెప్పాలి దీన్ని, ఆయన కొంచెం ఎక్కువ ఇస్తాడని. సరే రాజుగారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. ఆ మణిని చేత్తో పుచ్చుకున్నాడు. ఒక చిన్న గుడ్డలో మూట కట్టుకుని రాజుగారింటికి ప్రయాణం అయ్యాడు. మర్నాడు పొద్దున రాజుగారింటికి వెళ్ళాడు. రాజుగారు ఆ మణిని చూసి చాలా సంతోషించి ఇతను మోయగలిగినంత బంగారాన్ని ఇవ్వమని చెప్పాడు. ఆ మణి ఇట్లా పట్టుకునేసరికి ఆయనకు ఒక గగురుపాటు వచ్చింది. లోపల నీలం రంగుది ఇంతుంది. చాలా సంతోషం వచ్చింది. సంతోషంతో ఎంత మోయగలిగితే అంత బంగారం ఇవ్వమన్నారు. ఓ పెద్ద మూట నిండా, రోజు కట్టెల మోపులు మోసే అలవాటు ఉంది కదా, మోయగలిగేంత మూట కట్టుకుని సంతోషంగా ముసలివాడి వెళ్ళిపోయాడు. ఈ మధురానగరపు రాజుగారికి చాలా కాలంగా సంతానం లేదు.
ఎన్నేళ్ళో అయింది వాళ్ళ పెళ్ళి. అయితే ఒకరోజు పొద్దున్నే ఆయన నిద్ర లేచి వచ్చి బాల్కనీలో నుంచుంటే కింద వాకిళ్ళు ఊడుస్తోంది ఒక దాసీది. ఊడుస్తూ అట్లా పైకి చూసి గబుక్కుని ఇట్లా మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకుంది. ఏంటంటే ఏమనుకుంది, పిల్ల పాప లేదు, గొడ్డుమూత వాడి ఈయన చూస్తే ఇవాళ రోజంతా పాడవుతుందని. రాజైనా సరే అట్లాగే ఉంటుంది మరి. రాజుకి కలుక్కుమంది. నేను వేసే రొట్టె ముక్కలతో బతికే దాసీదానికి కూడా నేను లోకువైపోయాను. చీచీ, నేను ఇక్కడ ఉండకూడదు, ఏ అడవులకో పోవాలనుకున్నాడు. తన బతుకు మీద తనకే విరక్తి వచ్చింది ఆయనకి. ఎన్ని వైద్యాలు చేసినా సంతానం కలగల ఆయనకి. ఎన్ని యజ్ఞాలు చేశాడో, ఎన్ని రకాల మందులు మింగించారో రాణిగారితో, ఏం కలగల, ఏమీ అవల. సరే అక్కడి నుంచి వెళ్ళి భార్యకి చెప్పాడు, అమ్మ నేను అడవికి వెళ్ళిపోతున్నాను అనేసరికల్లా ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. నేను కూడా వస్తానంటే, నువ్వు ఎండకన్నారగానే సుకుమారివి, నువ్వేం వస్తావమ్మా అడవికి, వద్దంటే, అది కాదండి మగవారు మీరే దాసీది తల తిప్పుకుందనే మీకు సిగ్గుగా చిన్నతనంగా ఉంటే, ఆడదాన్ని ఏ ఫంక్షన్కి వెళ్ళినా, మన ఇంటికి ఎవరైనా వచ్చినా, నేనే మన ఇంటికి ఎవరింటికైనా వెళ్ళినా ఇక్కడి నుంచి నాకు ఏ అగ్రతాంబూలము ఇవ్వరు, నాకు బిడ్డ పాప లేరు కాబట్టి, గొడ్డుమొద్దానని నన్ను అనకుండా అంటూనే ఉన్నారు. రాణిని కాబట్టి పైకంటలేదు, కానీ అడుగడుగున ఏ వస్తువు తొలిగా నా చేతిలో పెట్టరు, ఏ పిల్లవాడిని నన్ను ఎత్తుకొనివ్వరు. ఎందుకు నేను మాత్రం ఇక్కడ ఉండటం, మొగుడిని కూడా పొట్టన పెట్టుకుంది గొడ్డుమొద్దని అంటారు, నన్ను తీసుకుపోండి నన్ను కూడా. అక్కడి నుంచి భార్య భర్త ఇద్దరు కలిసి అడవికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆ అడవిలో ఒక మహాముని ఒక ఆయన ఉన్నాడు. ఆ మునికి ఇంతకుముందు ఈ రాజుగారితోటి చంద్రప్రభో ఏదో ఆయన పేరు పరిచయం ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇంత చిన్న వయసులో మీరు ఇలాగ రావటం ఏమిటి, దీన్ని ఏమంటారు, వానప్రస్థాశ్రమం. అడవికి వచ్చేసేది ఎప్పుడు వస్తారు, ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వృద్ధులు అయిపోయాక పిల్లలకి రాజ్యామంతా అప్పచెప్పిన తర్వాత వానప్రస్థాశ్రమంలో తపస్సు చేసుకోవడానికి వస్తారు. ఈ వైరాగ్యం ఏమిటయ్యా, ఇంకా చిన్నవాళ్ళు మీరు అనేసరికి ఆయన చాలా దుఃఖపడ్డాడు. రాజు, ఏం చేయము మునివర్య, మాకు సంతానం కలగలేదు, ప్రజలకి మా 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 ఇది అంటే మా పరిస్థితి ప్రజలకు నచ్చటం లేదు, వాళ్ళు మా మొహం చూడకుండా అవుతున్నారు, చాలా అవమానకరంగా ఉంటుంది పరిస్థితి, సంతానం లేదు, రాజ్యానికి ఉత్తరాధికారి లేడు, మా పితరులకి నీళ్ళు వదిలే దిక్కు లేదు, తపస్సు అయినా చేసుకుందామని మేము వచ్చేసామంటే ముని అన్నాడు, కాదు కాదు, మీకు సంతానం ఉంది, మీకు ఒక పిల్లవాడు కలుగుతాడు, నా మాట విని వెళ్ళిపోండి, మీకు ఒక పిల్లవాడు లభిస్తాడు అని చెప్పాడు. వీళ్ళిద్దరూ వెనక్కి వచ్చేసారు. ఆ వెనక్కి వచ్చేసిన రాజుగారు ఇప్పుడు ఈ ముసలాయనకి ఇంత బంగారం ఇచ్చాడు. ఆ మణిని పట్టుకెళ్ళి భార్య చేతిలో పెట్టాడు. ఎప్పుడైతే ఈ భార్య చేతిలో మణి పెట్టాడో, అబ్బా ఎంత బాగుంది అన్నది క్షణంలో అది పిల్లాడిగా మారిపోయింది. ఆ మణి ఓహో, చచ్చిన పాము మణిగా మారి మణి పిల్లాడిగా మారిపోయింది. తెల్లగా మిసమిసలాడుతూ ఉన్న ఇంత బిడ్డ. ఇక రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఈ విచిత్రం, కుమారుడు లభిస్తాడని ముని చెప్పాడు, ముని వాక్యం వేరు కాదు, వమ్ము కాదు వాక్యం, చూడు పిల్లాడు లభించాడు, వీడే మన రాజ్యానికి ఉత్తరాధికారిని సంతోషంగా పెంచుకున్నారు. ఆ పిల్లాడికి మణివల్లభుడు అని పేరు పెట్టారు. మణివల్లభుడు, మణి వల్ల దొరికాడు కాబట్టి ఎంత బాగానో చూసుకునేవాళ్ళు. పిల్లాడు చక్కగా పెరిగాడు. కానీ వీళ్ళకి ఈ అడవిలో పాము మణయింది, మణి పిల్లవాడయ్యాడు కాబట్టి వీడిని బయటికి పంపిస్తే ఏదైనా అవుతుందన్న భయం. ఓహో, వీడు పిల్లాడు కాదు కదా, అతి జాగ్రత్తతోటి ఆ పిల్లాడిని బయటికి ఎప్పుడు పంపించేవాళ్ళు కాదు. పిల్లల్ని ఎవరినైనా లోపల తెప్పించి ఆడిచ్చేవాళ్ళు. అట్లా 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 12 ఏళ్ళు వచ్చినాయి. ఈ లోపల వాడికి వాళ్ళు వచ్చిన పిల్లలు ఫ్రెండ్స్, మేము చదువుకున్నాం, అది చదివాం, ఇది చదివాం అంటే ఏం నాకేమీ రాదు అనిపించేది. నేను కూడా చదువుకుంటా అన్నాడు. ఓ మాస్టర్ని పిలిచారు. చదువుకుంటుంటే ఇక్కడ చదివే చదువు కుదరదు అనిపిస్తుంది. కొన్నాళ్ళు పోయాక ఇంకోటెవడో వచ్చి నేను గురుకులం నుంచి వచ్చానన్నాడు. ఏం చేస్తారంటే గురుకులంలో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చెప్పేసరికి వీడికి ఉత్సాహం, పాపం వాడికి వెళ్ళిపోవాలని కోరిక. వాళ్ళ అమ్మని నాన్నని అడిగాడు, వాళ్ళు ససేమిరా అన్నారు. చూసి 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 12 ఏళ్ళు నిండుతుండగా ఈ అబ్బాయి కొంత ధనాన్ని మూటగట్టుకుని ఒక గుర్రం ఎక్కి అడవిలోకి పారిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా ఇక వెళ్ళిన వాడు అట్లా 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 వెళ్ళి ఆ గుర్రంతో ఒక నదీ తీరానికి చేరాడు. అది ఇంచుమించు కోసల రాజ్యం దాకా వెళ్ళిపోయాడు. ఏదో కొంత ఆహారం తీసుకెళ్ళాడు, మధ్యలో ఆగాడు. వాడికి ఎక్స్పెడిషన్ లాగా ఉందన్నమాట ఆ వెళ్ళే దారి, ఉత్సాహంగా ఉంది. ఆ కాలంలో దారులు కాచేవాళ్ళు వాళ్ళు అలాంటి వ్యవహారాలు ఏం పెద్దగా లేవు, సుమారుగా ఉన్నాయి, ఎక్కువ లేవు. వెళ్ళాడు, పిల్లాడిని వెళ్ళిపోనిచ్చారనమాట. ప్రజలు చూసినా కూడా చూసి చూడట్టు ఊరుకున్నారు. ఎవరో రాజుల పిల్లాడు వెళ్తున్నాడు అనుకున్నారు. అక్కడికి వెళ్ళాక ఒక చెరువు తీదలో దీని దగ్గర ఒక కుర్రాడు ఎవరో బట్టలు ఉతుక్కుంటూ కనపడ్డాడు. దగ్గరలో ఏదైనా ఊరుందా,
అంటే ఇది పెద్ద అడవి, ఇందులో ఊరు లేదు బోరు లేదు, ఉన్నదంతా మా గురుకులం మాత్రమే ఉంది అన్నాడు. అమ్మో గురుకులం ఉందా, ఎలాంటి గురుకులం, గురుగారి పేరేమిటి, అదేంటి ఇదేంటి అని అడిగాడు. అడిగేసరికి పక్కనే దగ్గరలోనే గురుకులం ఉంది, నేను అందులో శిష్యుణ్ణి, విద్యానంద మహర్షి ఇక్కడ విద్యాభ్యాసం చేయిస్తారు అని చెప్పేసరికి ఈ కుర్రాడు ఆ రెండో వాడిని గుర్రం ఎక్కించుకుని ఆ గురుకులానికి ఎలా వెళ్ళాలో అక్కడికి పోయాడు. పోయి ఆయనకి దండం పెడితే ఆయనేమో నోట్లించ నురుగులు కక్కుతున్న గుర్రము, అది ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తుంది, చక్కగా 12 ఏళ్ల పిల్లాడు, మంచి రాజుగారి అబ్బాయిలాగా బట్టలు గిట్టలు కనపడుతున్నాయి. ఎవరు ఏమిటి అంటే, నాకు విద్యాభ్యాసానికి మా ఊళ్ళో కుదరలేదు, మా తల్లిదండ్రులకి భయము, వాళ్ళు పంపలేదు, నా అంతటి నేనే వచ్చానని చెప్తాడు. కానీ ఫలానా రాజ్యము అన్న మాట అబ్బాయి చెప్పడు. ఓ సరేలే, విద్యార్థిగా వచ్చిన వాడు వాడంతట వాడొచ్చినా అమ్మా నాన్న తీసుకొచ్చినా సమానమే. అక్కడి నుంచి పిల్లాన్ని అట్టు పెట్టుకున్నారు. అయితే ఆ కాలంలోనే కోసల రాజకుమార్తె విజయచంద్రిక కూడా విద్యాభ్యాసానికి వచ్చింది. ఓహో, కొంచెం చిన్నది, కానీ ఆ అమ్మాయి ముందు నుంచి ఉంది, ముందు కొంత చదువుకుని వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. ఇతనికంటే కొంచెం చిన్నపిల్ల. ఇతనితోటి ఫ్రెండ్షిప్ చేసింది. వీళ్ళిద్దరూ కలిసి బాగా మాట్లాడుకునేవాళ్ళు, కలిసే కత్తి పట్టటాలు అవి నేర్చుకున్నారు. బాగా అలవాటైంది. ఇతనికి క్రమంగా పెద్దవాడు అవుతున్న కొందికి సొంత ఇంటికి వెళ్ళాలన్న భావన లేదు. 10 సంవత్సరాలు గడిచినాయి. అబ్బా. ఈ అబ్బాయికి 22 ఏళ్ళు వచ్చినాయి, ఆ విజయచంద్రికి 20 ఏళ్ళు వచ్చినాయి. విద్యాభ్యాసం మొత్తం పూర్తయ్యాక కోసల రాజు గారు వచ్చాడు. వచ్చి కూతురుని తీసుకెళ్ళటానికి వచ్చి ఇతనితో ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఆయన మాట్లాడేవాడు, కూతురుని చూడడానికి వచ్చేవాడు. ఆ పాఠశాలలో ఉన్న చాలా మంది పిల్లల తల్లిదండ్రులు వచ్చి చూసేవాళ్ళు, ఇతని కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు అనిపించేది, ఏమిటి వీళ్ళు నా కోసం వెతకలేదా, వాళ్ళు వెతకకుండా నన్ను ఎలా వదిలేశారు అని ఆశ్చర్యంగా ఉండేది. అయితే ఆయన ఏమన్నాడు, ఆ కోసల రాజు వచ్చి అబ్బాయి విద్యాభ్యాసం అయిపోయింది కదా, మరి నువ్వు వస్తావా మాతోటి, మీ నాన్నగారు వాళ్ళ దగ్గరికి వెళ్తావా, లేదా అంతఃపురానికి వచ్చేసేయి మాతో పాటు అని అడిగాడు. అడిగేసరికి ఆయనకి ఏమనిపించింది, వీడికి 10 ఏళ్ళు అయినా వాళ్ళు అసలు కనీసం వెతుకుతూ ఎవడైనా రావాలి కదా, ఈ 10 ఏళ్ళ నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఎవ్వరూ రాల, వదిలేశారు వాళ్ళు. అలా అనిపించింది అతనికి. ఎందుకు వీళ్ళతో వెళ్తే సరిపోతుంది అని చెప్పేసి విజయచంద్రికతో కలిసి అక్కడికి వెళ్ళిపోయాడు కోసల రాజ్యానికి. ఇక వాళ్ళతోటే కలిసి కొంతకాలం ఉన్నాడు. మెల్లిగా ఇద్దరు ఏంటంటే మొదటంతా చిన్నప్పుడు స్నేహం, క్రమంగా ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే మీ అమ్మ నాన్న ఎవరో చెప్పు, మా నాన్న వెళ్ళి మాట్లాడతాడు అంటుంది. ఇతనికి అసలు వాళ్ళ రాజ్యం పేరెత్తటం కూడా ఇష్టం లేదు. ఓ అక్కడ పరిస్థితులు ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు చెప్తే వెళ్ళాక అక్కడ ఏమవుతుందో అంటే, అమ్మాయి ఏమంది, మరి వెళ్ళి కనుక్కుండ్రా పరిస్థితులు అంటే, సరే వెళ్తానన్నాక అమ్మాయికి ఏమనిపించింది అంటే, వీడిని వదిలేస్తే చేయి దాటిపోతాడేమో అని అనిపించింది. అందుకని నేను వస్తాను పద, ఇద్దరం కలిసే వెళ్దాం, మీ రాజ్యంలో పరిస్థితులు ఏమిటో చూసుకుందాం, మీ అమ్మా నాన్న సంగతి ఏమిటో చూసుకుందాం, అక్కడ ఓకే అయిన తర్వాత మా నాన్నకి చెప్పి ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఇద్దరు కలిసి బయలుదేరారు. 2 రోజుల ప్రయాణం తర్వాత అమ్మాయికి ఏమనిపించిందంటే, ఇలా అవివాహితులుగా వెళ్ళకూడదు, వాళ్ళ అమ్మాయి లేచి వచ్చిందంటారు, అందుకని మనం ఇక్కడ ఎక్కడైనా పెళ్లి చేసేసుకుందామని బండి ఒప్పించి పెళ్లి చేసేసుకుందాం, భార్యాభర్త. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారు, ఇలా అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇలా ఆడవాళ్ళ బట్టలతో వెళ్ళకూడదు, నా బట్టలు నువ్వు కూడా వేసేసుకో, మనం వేసుకో, ఇద్దరం కలిసి అన్నదమ్ముల్లాగా కనపడతాం. వీళ్ళిద్దరికి ఏంటంటే దగ్గర పోలికలు ఉంటాయి. ఆ సదాటుగా చూస్తే అతనే అమ్మాయి అనుకునే ప్రమాదం ఉంది. స్త్రీ బట్టల్లో ఉంటే కనపడదు, మగవాళ్ళ దుస్తులు వేసుకుంటే వాళ్ళిద్దరు ఒడ్డు పొడుగు ఒకేలాగా కనపడతారు. ఈ మగవాళ్ళ బట్టలు వేసుకుంది విజయచంద్రిక. ఆ విజయచంద్రిక ఈ మణివల్లభుడు ఇద్దరు కలిసి వాళ్ళ గుర్రాలు వేసుకుని రాజ్యానికి బయలుదేరారు. మధ్యలో ప్రపంచాన్ని తెలుసుకుంటూ చూసుకుంటూ అడవుల్లో తిరుగుతూ మెల్లిగా ఒక దారి పట్టారు. రాజకుమారుడు రాజకుమార్తె ఎవరెవరు, మణివల్లభుడు విజయచంద్రిక. విజయచంద్ర చూసావా, ఇద్దరు కలిసి బయలుదేరారు, పెళ్లి చేసేసుకున్నారు. భార్యాభర్తలుగా వెళ్ళాలనుకున్నారు. సరే, ఇక ప్రయాణం చేయగా దూరంగా ఏదో ఒక గుడిసె లాంటిది కనపడుతోంది, ఒక పాక, కొంచెం పెద్దదే. తీరా చూస్తే అక్కడికి వెళ్తే ఒక ముసలం ఉంది. అక్కడ ముసలం ఉంటే, మా వాకాసిన మంచినీళ్ళు ఇస్తావా అంటే, నాయన ఇంత నిర్జనంగా ఉన్న అడవిలోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏమిటి అని అడిగారు. అడిగితే సరే ఏదో చెప్పుకున్నారు, మేము ఇలా వచ్చాం అలా వచ్చాం అని చెప్పారు. చెప్తే సరే మంచినీళ్ళు కావాలంటే ముసలమ్మంది, బాబు ఒకే ఒక కొండ ఉంది మంచినీళ్ళు, ఇందాక పిల్లి పైనుంచి దూకి కొండను పడదోసింది, నేను పోయి మంచినీళ్ళు తెస్తాను నాయన, పక్కనే ఏరుందని కొండ పుచ్చుకొని వెళ్ళింది. ఇతను ఆ బయటకు వచ్చి ఆవిడ ఏరు వైపు ఎటువైపు వెళ్ళిందో చూసి
మళ్ళా లోపలికి తిరిగేసరికి ఈ విజయచంద్రిక చాలా అలసటగా ఉందని అక్కడ నులక మంచం మీద పడుకుంది. ఆ మంచం పక్కన ఒక అమ్మాయి కనిపించింది ఇతనికి. ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆవిడ చెప్పడం, నేను ఒక్కదాన్నే ఉన్నాను నాయన అని చెప్పింది. మా ఆయన వేటకెళ్ళాడు, నేను ఒక్కదానే. నువ్వు ఒక్కతే ఉంటే ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను ఏం చేశాడు, పెళ్ళాన్ని ఏదో చేసేస్తుంది అనుకుని కత్తి దూశాడు. దూసేసరికి వాళ్ళ అమ్మాయి కంగారు పడి, బాబు కత్తి దూయొద్దండి, ఈ ముసలిది మంచిది కాదు, ఈవిడికి 7 కొడుకులు ఉన్నారు, గజ దొంగలు వాళ్ళు కాస్త వచ్చారంటే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తారు, మీ దగ్గర ఉన్నది నగ నట్ర అన్నీ దోచుకుంటారు, మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికే ఆవిడ ఈ నీళ్లు కుదరవు, అక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తుంది, వచ్చేటప్పుడు ఒక చెట్టాకులు వేసి అందులో పడేసి తీసుకొస్తుంది, మీ సంగతి తేల్చేస్తుంది అని చెప్పింది. చెప్పేశారు కల్లా ఏం చేశాడు, అమ్మాయిని గబగబా లేపేశారు. సరే థ్యాంక్స్ చెప్పాడు. అమ్మాయి లోపల గదిలోకి వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా అన్నాడు. నన్ను కూడా ఇలాగే ఎత్తుకొచ్చారండి, పెద్ద కొడుకు బలవంతంగా పెళ్లి చేసింది, చచ్చినట్టు ఉంటున్నాను, వీళ్ళు దుర్మార్గులు, వాళ్ళేమో మహా కఠార వాళ్ళు మంచివాళ్ళు కాదు, మగవాళ్ళు అనేసరికల్లా పెళ్ళాన్ని తీసుకుని బయలుదేరాడు. ముసలమ్మాయి లబలబలాడిపోయింది. ఉండండి 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 అని ఎంత బతిమలాడినా ఆగల. ఇంకా మీ కోడలు చెప్పింది అలాంటివి చెప్పాలా, మళ్ళీ ఆ అమ్మాయికి కూడా ప్రమాదమే కదా. కాదు కాదు, మేము వెళ్ళిపోవాల్సింది, మాకు మంచినీళ్ళు వద్దు, మేము బయటే తాగుతాం, వెళ్ళిపోవాలి అర్జెంటుగానని బయటకు వచ్చేసాడు. వచ్చేస్తే ఆవిడ వెంబడబడింది కానీ దొరకల ఇతను. ఓ పక్కకి ఏం చేశాడు, అటువైపు దక్షిణం వైపుకు వెళ్ళండి అని చెప్పింది కానీ ఇతను దక్షిణం వైపుకు వెళ్ళకుండా ఇంకో దిక్కుకి దారి తీశాడు. ఆవిడ చెప్పిన దిక్కు వైపుకి ఇప్పుడు అట్నుంచే వాళ్ళు వస్తున్నారేమో. ఒకవేళ ఈ ముసలిది కూడా ఎందుకు వెళ్ళింది, ఇక్కడ ఏదో డబ్బు వచ్చే అవకాశం ఉందని వాళ్ళకి వార్తలు పంపడానికి వెళ్ళుండొచ్చు మేబీ, అందుకని రెండో దారి పెట్టాడు. భార్య తను ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టారు. ఏమైందంటే వాళ్ళ గుర్రాలు అవి జారిపోయినాయి వాళ్ళ దగ్గర నుంచి, కానీ డబ్బులు ఇవి ఉన్నాయి వాళ్ళ దగ్గర, ధనం ఉంది, నడిచి వెళ్తున్నారనమాట. ఈ ఇంతలో ఏమైంది, ఈ ముసలమ్మ మొగుడు పిల్లలు వచ్చేసారు ఇంటికి. వచ్చేసరికల్లా బంగారు చిలకలు లాంటి వాళ్ళు ఇద్దరు ఎగిరిపోయారు. కాస్త ముందు వస్తే ఏం పోయేది, ఇంత లేటుగా వచ్చారు అని గోల పెట్టి పంపించి వీళ్ళు వెనకాల పడ్డారు. వీళ్ళిద్దరూ ఎన్ని విధాలు పరిగెత్తారు, ఎంత పరిగెడతారు. అమ్మాయి కొంచెం ఏంటంటే దానికి యుద్ధ విద్యలు వచ్చినా ఆడపిల్లలకి కొంచెం సుకుమారం ఉంటుంది ఎంతో కొంత. యుద్ధ విద్యలు వచ్చిన అమ్మాయే. అక్కడి నుంచి ఏమన్నాడు, చెట్టు ఎక్కించాడు, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళందరి సంగతి నేను చూస్తానంటే నేను మాత్రం చూడనా అని కత్తి తీసింది. ఇద్దరు కలిసి చెడామడా వాడు నలుగురిని అబ్బాయి నరికాడు, ముగ్గురిని అమ్మాయి నరికేసింది. ముసలాడు కాళ్ళు పట్టుకున్నాడు. ఆ ముసలమ్మ భర్త, బాబు వదిలేసే, పిల్లల కోసమే కదా ఇంత కష్టపడతాం మేము, పిల్లల్ని కాస్త చంపేశావు, ముసలిది ఒక్కతే అయిపోతుంది, కోడలు కూడా ఉంది, మమ్మల్ని వదిలే అంటే వదిలేసేసి ఈ మగవాళ్ళ దుస్తులు ధరించి బయలుదేరారు. వెళ్ళగా అవంతి నగరానికి చేరారు వీళ్ళు. ఓ నగరానికి చేరాక ఏమైంది, సరే ఏమన్నాడు, మనం ఓ పని చేద్దాం, కొద్ది రోజులు ఇక్కడ ఉందాం, కొంచెం ఆహారం వండుకొని తినడానికి సామాన్లు పట్టుకొస్తానని ఆ అమ్మాయిని ఒక చోట పెట్టి వీడు పట్టణంలోకి వెళ్ళాడు. వెళ్తే బజార్లో అందరూ ఏదో కొంచెం వేషధారణ కొత్త ఊరు వాళ్ళు తెలుస్తూ ఉంటారు కదా, అన్ని కొట్లల్లోనూ సరుకులు రేట్లు అన్నీ కొనుక్కుని మొత్తం ఒక బండి తీసుకుని మొత్తం వేసుకెళ్తానని చెప్పాడు. ముందుకెళ్ళేసరికల్లా ఒక చోట ఒక అందమైన అమ్మాయి ఉంది ఒక కొట్లో. తర్వాత అమ్మాయి దగ్గర ఏంటంటే రకరకాల పదార్థాలు తాగడానికి, షర్బత్తులు అవి ఉన్నాయి. సరే అందమైన అమ్మాయి, కొంచెం మనసు, వీడి భార్య అందమైందే కానీ ఆ వయసు పిల్లలకి ఏముంది, కాస్త అందంగా కనబడితే చూస్తారు కదా. చూసేసరికల్లా ఆవిడేమంది, సరే నేను నీకు తాగడానికి ఏమైనా ఇస్తే, తాంబూలాలు కడుతుంది అనమాట, కిళ్ళీలు కట్టే కొట్టది. ఓహో, కిళ్ళీలు నాకు కూడా ఒక తాంబూలం ఇస్తావా అని అడిగాడు. అడిగేసరికల్లా ఓ ఎందుకు ఇవ్వను, తాంబూలానికి ముందు మంచినీళ్ళు తాగాలి, నీళ్లు తాగిన తర్వాత తాంబూలం వేసుకుంటే మహా బాగుంటుందని కూజాల నుంచి నీళ్లు పంపించింది. ఓ గుక్క వేస్తుంటేనే ఇతనికి ఏదో అయిపోతున్నట్టు అనిపించింది. 3 గుక్కలు వేసి అన్ని మంచినీళ్ళు ఒక గ్లాసెడ్ నీళ్లు తాగేసరికల్లా శరీరం అంతా కుంచించిపోయి మేకలాగా మారిపోయాడు. ఆ కొట్టు బయట 2-3 మేకలు కట్టేసినాయి, వీని కూడా అక్కడ కట్టేసింది. అదొక మంత్రగత్తె అనమాట. ఓహో, ఎంతసేపు అయినా ఈ భర్త తిరిగి రాలే. విజయచంద్రికి ఆశ్చర్యంగా, ఎందుకు రాడు ఇంతసేపు అయితే, ఏమిటో చూద్దామని. ఈ అమ్మాయి కూడా మగబట్టల్లోనే ఉంది కదా, మళ్ళీ దీంట్లోకి వచ్చింది, మార్కెట్లోకి వచ్చేసరికల్లా అతను మొదట చూసి వెళ్ళిన కొట్ల వాళ్ళంతా, బాబు చాలాసేపు అయింది, ఇంకా మార్కెట్లోనే ఉన్నారా, సామాన్లు సరుకులు పట్టించుకెళ్ళటం లేదు ఏంటండి అని అడుగుతున్నారు. సేమ్ ఒకేలాగా ఉంటారు, ఒకలాగా ఉన్నారు కదా. ఈ అమ్మాయి ఓహో వీళ్ళందరి కొట్లకి వీడు వచ్చాడు అనమాట. ఇంకా ముందుకెళ్దామని చూసి ముందుకెళ్ళి ఈ తాంబూలపు కొట్టు దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ తాంబూలం కొట్టు దగ్గర అమ్మాయి ఏమిటి, సరిగ్గా ఆ సమయానికి ఆ కొట్టులో తాంబూలాలు కట్టే అమ్మాయి ఎటో వెళ్ళింది కాస్త పక్కకి. ఆ కొట్టు బయట కట్టేసిన మేక తెగరిచింది దీన్ని చూసి. ఈ అమ్మాయిని ఈ విజయచంద్రకి మేక ఎందుకు అరుస్తుందో అర్థం కాల.
ఆ, సరే ఇక్కడ ఎవరు లేరు, దాని ఎదురుగుండా ఒక సామాన్ల కొట్టుంది, ఆ సరుకుల కొట్టులోకి వెళ్ళి పలకరించాడు. పని అయిపోయిందా బాబు, సామాన్లు పట్టుకెళ్ళటానికి వచ్చారా అన్నాడు. ఏదో తలకాయ ఊపింది. ఇంత అన్ని కొట్లు చూసారా అన్నాడు. కొట్లన్నీ చూశాను అని. ఎదురుగుండా కొట్లోకి మాత్రం వెళ్ళకండి బాబు, అది మాంత్రికురాలు, దొంగమొహం, వచ్చిన వాళ్ళని జంతువులుగా మార్చేస్తుంది, అది అస్సలు మంచిది కాదండి, ఆ కొట్లోకి మాత్రం వెళ్ళకండి, మీలాంటి అందగాళ్ళని చూస్తే దానికి ముందే నోరాగదు అన్నాడు. అనేసరికల్లా ఓహో, ఒకవేళ ఏమైనా మా ఆయన కానీ వస్తే జంతువుగా మార్చేస్తానని వీడు చెప్తున్నాడు, అని నన్ను చూసి అరిచిన మేక నా మొగుడేనేమోనని డౌట్ వచ్చింది. ఓహో, మళ్ళీ వీళ్ళు అక్కడ నుంచునేసరికల్లా విపరీతంగా మేమని అరుస్తూనే ఉంది మేక. ఆ, ఎట్లా వీడిని మనిషిగా చేయాలో తెలియలా, ఆ, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరే ఈ లోపల ఆవిడొచ్చి నవ్వుతూ అందగాడా తాంబూలం కావాలా అని అడుగుతోంది. పూర్ణైతే నేను కూడా దొరుకుతానేమో మళ్ళీ దీనికి, ఇప్పుడు ఈవిడ అందగత్తి కాదు. సరే ఏం చేసింది, నాకు తాంబూలం వద్దు, తాంబూలం అక్కర్లేదు నాకని నడవటం మొదలుపెట్టింది యువతలకి. ఇంతలో ఏమైందంటే బాగా ముందుకు వచ్చాక ఆకలి వేసిస్తోంది. సరుకులు పెద్దగా సామాన్లు అతనేం తేలేదు, కొంచెమే డబ్బులున్నాయి, చాలా తక్కువ డబ్బులన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఈ అమ్మాయి ఊరికి ఇట్లా దోపుకున్న చిన్న నాణేలు ఉన్నాయి. ఒక పూట కోళ్ళ అబ్బాయి ఇంటి దగ్గరికి చేరింది. చేరేసరికల్లా ఆవిడ బోల్డన్ని పిండి వంటలు పెట్టుకొని చేస్తోంది. తెగ ఏడుస్తోంది. చేస్తుంటే ఏమడిగింది, ఎందుకబ్బా అట్లా ఏడుస్తావు, ఏమైనా కష్టం వచ్చిందా, అంత కష్టం వచ్చిందా అని మీ పిండి వంటలు పప్పలు వండుకుంటావు ఎందుకు, దీనికి దానికి మ్యాచింగ్ కుదరటం లేదు కదా. అడిగేసరికల్లా నాయన బంగారు కొండల్లో ఉన్నావు, ఏ తల్లికి కనబెట్టవో, ఇట్లాగే ఉంటాడయ్యా నా కొడుకు కూడా, రేపొద్దున వాడికి చావు వచ్చేస్తుందని ఏడుస్తున్నాను అని. కొడుక్కి చావు వస్తుందంటే పిండొంట్లు వండుకుంటారా ఎవరైనా అంటే, నేనేం చెప్పాను ఆయన, ఈ అవంతిపుర రాజకుమార్తె ఒక ఆవిడుంది చిత్రలేఖ, ఆ చిత్రలేఖ కొన్నాళ్ల క్రితం, చాలా అందగత్తె అమ్మాయి, కొన్నాళ్ల క్రితం చెలికత్తెలతో కలిసి అడవికి షికారు వెళ్ళింది. షికారు వెళ్ళిన తర్వాత 10 మంది చెలికత్తెలతో వెళ్ళింది, 10 మంది పోయారు, ఆ అమ్మాయి ఒక్కతే తిరిగి వచ్చింది. ఆ మర్నాటి నుంచి చిత్రలేఖతోటి వివాహం చేస్తామని, చిత్రలేఖతో గడిపి ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన వాడికి చిత్రలేఖ నుంచి పెళ్లి చేస్తామని రాజుగారు టంకేయించాడు. రోజుకొక పెళ్లి కొడుకు చొప్పున వెళ్ళారు. వెళ్ళిన వాడు వెళ్ళిపోయినట్టు చచ్చిపోయారు. కొన్ని రోజులు పోయాక ఇక టంకేస్తే ఎవడు రావటం లేదని కుటుంబానికి ఒకడు చొప్పున చిత్రలేఖకి ఆమెతో గడపడానికి ఒక అబ్బాయిని పంపించాలని ఖచ్చితంగా శాసనం చేశారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో పిల్లాడి చొప్పున ఎంతమంది మగ పిల్లలు వెళ్ళారు ఇప్పటికీ రావడం వచ్చేది లేదు. చిత్రలేఖ అక్కడే ఉంటుంది. మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ టంకు, మళ్ళీ ఎవరో ఒకళ్ళు మీ ఇంటికి తాకీదులే ఉత్తరం వచ్చేస్తుంది, మీ అబ్బాయిని పంపించాలి అని. అబ్బాయి వెళ్తే ఇక అంతే, మా పిల్లాడు కూడా వెళ్తాడు నాయన, పాపం ఇంకా బతికి రాడు, అందుకని 4 రకాలు తింటాడని చేస్తున్నా దుఃఖం ఆపుకోలేక ఏడుస్తున్నాను. చిత్రలేఖ ఆడపిల్ల, రాజుగారు అమ్మాయి, అంతఃపుర కన్య. చిత్రలేఖ ఎవరిని మింగేతిస్తుంది? దానితోటైనా ఎవరైనా ఉండాలి, దానిలో అయినా ఎవరైనా ఉండాలి, అంతే. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉందనుకుని, ఏమందావా చచ్చేలా ఆకలిస్తుంది, పావలా లేదు నా దగ్గర, ఒక కానీ ఉందంతే నా బొడ్లో, ఇంకంతకంటే లేవు, ఈ పదార్థాలన్నీ నాకు తినబెట్టు, నీ కొడుకు బదులు నేను వెళ్తా అనేసరికి, అయ్యో నాయన ఏ తల్లిగిన బిడ్డవో, వద్దు వద్దంది ముసలిది, కానీ ఆశ పుట్టింది. అంతేగా, కొడుకు మరణం తప్పింది కదా. సరే మళ్ళీ వాళ్ళ ఇంటికి ఇప్పట్లో ఛాన్స్ రాదు, ఇది రాదు, కొన్నాళ్ళు బతుకుతాడు కొడుకు. చక్కగా విస్తరేసి స్నానం చేయని ఆయన స్నానం చేయించి శుభ్రంగా పెట్టింది. కడుపు నిండా తినేసి కాళ్ళు జాపు పడుకుని సాయంకాలం అయ్యేసరికల్లా వెళ్ళింది కోటకి. వాళ్ళందరూ ఈ పిల్లని చూసి ఆశ్చర్యపోయారు. మామూలుగా రోజుకో పిల్లాడు అంటే ఎవరో ఎలాగో ఉన్నవాళ్ళు వస్తారు, అందంగా మెరిసిపోయే కుర్రాళ్ళు ఏం ప్రతి ఇంట్లోనూ ఉంటారా, ఉండరు కదా. ఈ కుర్రాన్ని చూసేసరికి వాళ్ళు నిర్ఘాంతపోయారు. నూనెకి మీసాల వాడల్లే ఉన్నాడే, అయ్యో ఎంత పండల్లే ఉన్నాడు, వీడే నిజంగా చిత్రలేఖకి మొగుడైతే బాగుంటుంది, ఇలా చచ్చిపోవడానికి వచ్చాడని రాజభట్లందరూ బిక్కమొహాలు వేసుకున్నారు. రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు. నేను ఈ ఊరబ్బాయిని కానండి, ఫలానా పూటకోళ్ళమ్మ కొడుకు బదులు నేను వచ్చానంటే, నువ్వెందుకురా నాయనా చచ్చిపోతావు, నీ దారి నువ్వు పోక అంటే, కాదు నేను చూడాల్సిందేనన్నాడు. సరే సాయంకాలం భోజనం పెట్టారు. రాజుగారి ప్రసాదంలో చీకటి పడేసరికల్లా ఈయన్ని తీసుకెళ్ళి చిత్రలేఖ దగ్గరికి పంపారు. ఆ చిత్రలేఖ నిర్ఘాంతపోయింది. ఎంత బాగున్నాడు, మనసు పారేసుకుంది ఆవిడ. ఇంత బాగున్నాడు, చచ్చిపోతాడు కదా, వృధాగా చచ్చిపోతాడు, ఏం చేయాలో తెలియదు. సరే రాత్రి అయితే ఆవిడ ఏడు మొహం పెట్టుకుని, నువ్వు నిదానంగా వెళ్ళిపో, రాత్రి అయ్యేదాకా ఇక్కడే ఉన్నావంటే మరి నిన్ను చంపేస్తారు, ఒకవేళ నేను లేననుకో అప్పుడు నువ్వు ఏమవుతుందంటే, ఏముంది నేను మా నాన్న మా రాజ్యం సర్వనాశనం అయిపోతాం, పోతాం, నువ్వు మాత్రం చచ్చిపోకూడదు, నువ్వు ఇంత బాగున్నావని బతిమలాడింది. కాదు ఏం జరుగుతుందో చూస్తాను,
అనేసరికల్లా సరే అర్ధరాత్రి 11 గంటలు 11:30కు గంట కొట్టేసరికల్లా ఈ చిత్రలేఖ వెనకాల నుంచి ఒకడు వచ్చాడు భూతాకారంతో. వచ్చేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, కత్తి తీసి యుద్ధానికి దిగింది. ఎవరైనా ఎదిరించే వాళ్ళు చూస్తే వాళ్ళని కనపడితే ఆ రాక్షసుడు తగ్గిపోతాడు. ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. సడన్గా ఇప్పుడు అందంగా ఉన్న అమ్మాయి వెనకాల నుంచి ఒక పెద్ద భూతం వస్తే భయం వేసి సావరు. అవును. ఎవరు దానికి రెడీగా ఉంటారు, ఏం జరుగుతుందో ఎవ్వడికి తెలియదు. అక్కడి నుంచి ఈ అమ్మాయి చెడామడా యుద్ధం చేస్తే ఆ రాక్షసాకారాన్ని 5-6 దెబ్బలు కొట్టేసింది. వాడి నెత్తురు వాడే చూసుకునేలాగా చేసింది. ఆ రక్తం చూసేసరికల్లా వాడు కాస్త చచ్చిపోయాడు. ఈ చిత్రలేఖ కూడా ఈ రాక్షసుడు బయటకు వచ్చేసరికల్లా కేవ్వని కేక పెడుతూ స్పృహ తప్పిపోయింది. తెల్లవారింది. తెల్లారేసరికల్లా అందరూ ఏమైంది, చచ్చిపోయింటాడు, శవం కూడా ఉండదు. రాజకుమార్తెకి మేల్కొల్పులు పాడడానికి వచ్చారు దాసీగణం. చూస్తే రాజకుమార్తె ఏమో స్పృహ తప్పిపడింది. ఇంతకుముందు వచ్చి ముందు రోజు రాత్రి వచ్చిన కుర్రాడు బాగానే పక్క మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఆశ్చర్యపోయారు, ఎట్లా బతుకున్నాడు? రాక్షసుడి భీకరాకారం నేల మీద పడిపోయి కనపడింది. పెద్ద పెద్ద కేకలు పెట్టారు. రాజుగారు, సైన్యాధిపతి, మంత్రి గింత్రి అందరూ వచ్చి చూసుకున్నారు. ఈ చిత్రలేఖ అడవికి వెళ్ళినప్పుడు ఒక బ్రహ్మరాక్షసుడు ఆమె 10 మంది చిలకత్తల్ని తినేశాడు. రోజు ఒక మగవాడి మాంసం గనక ఇస్తానంటే నీ రాజ్యాన్ని ఏమీ చేయనని ఆ అమ్మాయితో ఒప్పందం చేసుకుని ఇలా టముకేయించేలాగా చేశాడు. లేకపోతే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. రోజుకు ఓడిపోయినా పర్వాలా, ఏదో మెల్లిగా నడుస్తూ ఉంటుంది కదా, అందుకని దీనికి ఒప్పుకున్నారనమాట. సరే, అక్కడి నుంచి చిత్రలేఖకు మెలకు తెప్పిస్తే ఆవిడ సిగ్గుపడుతూ నిద్రలేచి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. సరే, ఏమనుకుంది, పెళ్లి చేసుకున్నాక ఏం చేయాలి అని ఆలోచించి, నేను ఇప్పుడు వివాహం అది చేసుకోనండి, వివాహం చేసుకోలేను అంటే, కాదు నువ్వు వివాహం చేసుకోవాల్సింది, వివాహం అయ్యాక నువ్వే రాజు అవుతావు అంటే, సరే నాకు ఒక షరతు ఉంది, ఒకరోజు రాజుని చెయ్యండి, నన్ను రాజుగా ఉండటం నాకు సంతోషాన్ని ఇస్తే అప్పుడు వివాహం చేసుకుంటానని అనేసరికల్లా వెంటనే ఇవాళ ఈ అబ్బాయిని రాజుని చేస్తున్నాము అని ప్రకటించారు. సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టంగానే ప్రజలందరినీ రప్పించింది. ప్రజలందరినీ రండి, ఒక టముకేయించారు. ఏదైనా విచిత్రమైన వ్యవహారం చేయగలిగే వాళ్ళు, విచిత్రమైన వాళ్ళు రండి అందరూ. ఎలా పెట్టిందంటే, ఎవరి దగ్గర అందమైన కుక్కలు, మేకలు, పెంపుడు జంతువులుగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించింది. అందమైన మేకలున్న వాళ్ళకి 2000 వరహాలు బహుమానం. తెలివిగా రాజుగారు అన్నాడు, అదేంటమ్మా అట్లా పెట్టావు అంటే, అట్లా కాదండి, ప్రజలకి వాళ్ళు జంతువుల్ని బాగా చూసుకోవాలని తెలుసుకుంటారు, అందుకని పెట్టానండి. ఈ 20 మేకలున్న మంత్రగత్తె కూడా తీసుకొచ్చింది. అందరివి మేకలు, కుక్కలు అన్నీ చూశారు. బాగానే ఉంది. కొంతమంది కుక్కల్ని, కొంతమంది కుందేళ్ళని, రామచిలకల్ని పెంచుకునే వాళ్ళు. అందరిలోకి ఎక్కువ మేకల్ని పెంచుకోగలిగే సత్తా ఉన్నది ఈవిడ. అక్కడి నుంచి సరే, ఇంకొక బహుమానం ప్రకటిస్తాను. ఎవరైనా సరే జంతువుని మనిషిగా మార్చగలిగే మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారా మన సభలో? ఉంటే చెయ్యొద్దండి. మీ దగ్గరున్న జంతువుని మనిషిగా మీరు మార్చగలరా? ఎలా మారుస్తాం? ఏమిటో ఇది దిక్కుమాలవన్నీ అడుగుతున్నాడు రాజకుమారుడని ఎవరి దారిని వాళ్ళు సర్దుకున్నారు. ఈ మేకలావిడకి ఆశ పుట్టింది. ఎంత ఇస్తారు జంతువుకి అని అడిగింది. ఒక్కో జంతువుకి 2000 వరహాలు ఇస్తామన్నారు. ఏం చేయగలవు? నాకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తానంటే నేను మార్చగలను, నాకు ఆ మంత్రశక్తి ఉందని. సరే ఇచ్చేస్తాం, మార్చేయమన్నారు. ఈ వెంటనే ఈ మేక, ఈ మంత్రగత్తె ఏం చేసింది, తన సంచిలోంచి ఓ చిన్న ఇంత సీసాడు నీళ్లు తీసి దాన్ని మంత్రించి మేకల మీద చల్లింది. ఒక్కో మేక ఒక్కో అబ్బాయికి చొప్పున మారిపోయి 20 మంది మేకలు 20 మంది అబ్బాయిలు అయిపోయారు. అందులో తనకు భర్తని గుర్తుపట్టింది అమ్మాయి. మణివల్లభుడు ఉన్నాడు అందులో, మేక అయిపోయాడు. కానీ మగవేషంలో ఉంది విజయచంద్రిక. విజయచంద్రిక మగవేషంలో ఉంది. తన మొగుడిని తను గుర్తుపట్టగలదు కదా, రాజుగా ఉంది ఇక్కడ. గుర్తుపట్టేసింది. గుర్తుపట్టేశాక మా బహుమానం అంది మంత్రగత్తె, దగ్గరికి రాని. దగ్గరికి రాగానే మెడ ఎగరగొట్టేసింది కత్తితోటి. హాహాకారాలు చేశారు సభలో. వాళ్ళ స్త్రీని చంపేసిందని. ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురుగుండా పక్క కొట్ల వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి మంత్రగత్తె అని. లోకానికి ఏం తెలుస్తుంది, అది అందగత్తెగా కనపడుతోంది. మేకలు పెంచుకునే బంగారు తల్లి అంతే కదా కనపడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇది అమ్మాయి మంత్రగత్తె, ఈ పొరుగు రాష్ట్రాల నుంచి మీ దగ్గరికి ఇక్కడ పనుల కోసమో వ్యాపారం కోసమో లేదా తిరగడానికో వచ్చిన వాళ్ళలో అందగాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ మీద నీళ్లు చల్లి వాళ్ళని మేకల్ని చేస్తుంది. ఇందులో ఉన్నవాడు ఇగో ఇతను నా భర్త, నేను స్త్రీని, మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పి ప్రజలంతా హాహాకారాలు చేశారు. రాజుగారు అమ్మాయి హతాశులైపోయారు. ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు కదా, అదేమో అమ్మాయి అని తేలింది. అక్కడి నుంచి చిత్రలేఖ వలవల ఏడవటం మొదలుపెట్టింది.
అయ్యో నేను నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను, నువ్వు ఇట్లా మా ఆడవాదాన్ని అయిపోతే నేనేం చేయాలి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నేనేం కావాలి అని ఏడ్చేశారు కల్లా ఈవిడ ఏమందంటే, అట్లా కాదు, నువ్వు సరిగ్గా నా భర్తను చూడు, నేను ఆయన వేరే వేరేగా ఉన్నామంటే అప్పుడు చూశారు సరిగ్గా, చూస్తే ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఈ మేకల మంద మధ్యలో నుంచున్నవాడు ఒకేలా ఉన్నారు. నేను ఆయన రెండో భార్యగా నిన్ను స్వీకరిస్తాడు, మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పింది. నువ్వు నాతో ఉండటమే కదా నీకు కావాల్సిందని ఈ రెండో అమ్మాయిని చిత్రలేఖనిచ్చి మణివల్లభుడికి పెళ్లి చేయించింది. బాగుంది. రాజు రాజుగారు కూతురు, ఇద్దరు కూతుళ్ళు అల్లుడితోటి హాయిగా ఉన్నారు, కొంతకాలం అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు ఈ అమ్మాయి చిత్రలేఖ పదే పదే భర్తను అడిగేది, మీ దేవురు, నువ్వు ఏ దేశానికి రాజకుమారుడివి, నువ్వు రాజకుమారుడు కాకపోతే రాజకుమార్తె నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది అంటే చెప్పేవాడు కాదు అతను. అయితే ఈ చిత్రలేఖ తోడుకోడలతోటి సవితోటి ఏమనేదంటే, అక్క అంత తెలివి తక్కువగా ఎట్లా చేసుకున్నావు, మనం రాజకుమార్తెలం కదా, దారిపోయేవాడిని చేసుకున్నావంటే మనకేం గొప్ప, క్షత్రియుడు కానివాడిని చేసుకుంటే మనకేమన్నా గొప్ప కాదు కదా, మరి వీడు క్షత్రియుడు అవునో కాదో తెలుసుకోవాలి, నువ్వు క్షత్రియుడేనమ్మా, అతనికి రాసవిద్యలన్నీ తెలుసు, ముందు నుంచి మేము కలిసి చదువుకున్నాం అంటుంది అమ్మాయి. విజయచంద్రకి చెప్తోంది, చెప్తున్న చిత్రలేఖ ఒప్పుకోక సవితికి ఎక్కిచ్చిందనమాట, ఇతని కులగోత్రాలు కనుక్కోవాలి నువ్వు, ఏమైనా సరే కులగోత్రాలు కనుక్కో, ఆ రాజ్యానికి వెళ్దాం మనం, మీ రాజ్యానికి వెళ్దాం పదా, ఎన్నాళ్ళు మా ఇంట్లో ఉంటావని అందాం మనం, అక్కడ మంచి అడుగు 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 అని బాగా ప్రోత్సహించింది. తను అడిగేది నవ్వుతూ, ఈ అమ్మాయి ఏంటంటే మొదటి భార్య, అతను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఇప్పుడు ఈ పెళ్ళి అంటే అనుకోకుండా జరిగిన పెళ్లి, విజయచంద్రికతో జరిగింది ప్రేమించి పెళ్లి కదా, అందుకని ఎంతసేపు ఇట్లా ప్రోవోక్ చేసేది. ప్రోవోక్ చేస్తే సరే ఏమైంది, ఒకరోజు భార్యాభర్త షికారు వెళ్ళారు. ఎవరు మొదటి భార్య? మొదటి భార్యతోటి, చిత్రలేఖతోటి కాదు, విజయచంద్రికను మణివల్లభుడు షికారు వెళ్ళారు. షికారు వెళ్తే అమ్మాయి ఏమందంటే, నేను ఒక రాజకుమార్తెని, ఇంకో రాజకుమార్తెని నీకు పెళ్లి చేయించాను, మా పరువు మర్యాద ఉండాలి కదా మాకు కూడా, ఎవరో దారిపోయేవాడిని ఇద్దరు రాజకుమార్తెలు పెళ్లి చేసుకున్నారంటే మాకేం మతింపు, మా నాన్నలకేం గొప్ప, మా వంశాలకు ఎంత ఇది కదా, నీవు మీ కులం గోత్రం చెప్పకుండా చేస్తున్నావు, మీది ఏ రాజ్యమో చెప్పు 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 అనేసరికల్లా ఇతనికి సడన్గా తలకాయ పట్టేసుకున్నాడు. తల అబ్బా అన్నాడు, పెద్ద తలనొప్పి వచ్చినట్టు అయిపోయింది. తలనొప్పి తగ్గాక అతను చెప్పాడు, నేను కనుక నీకు చెప్పానా ఇది ఒక రహస్యం, మీకు దూరం అయిపోతాను, మళ్ళీ ఇక నేను మీతో ఉండను అంటే, ఇంకా స్త్రీ సహజమైన ఒక రహస్యం తెలుసుకోవాలనే ఒక ఆసక్తి మొదలైతే ఆడవాళ్ళు ఒట్లు పెట్టేస్తారు, ప్రమాణాలు పెట్టేస్తారు, ఆగలేకపోతారు. ఆ స్త్రీ సహజమైన గుణంతో ఆ చిత్రలేఖ ఏం చేసింది, తను తెలుసుకోలేక అక్కకి ఎక్కించింది. ప్రేమ లేదు వీడికి, మరి ఇది లేదు, వాడి కులం మంచిది అయి ఉండదు అందుకే చెప్పట్లేదు, ఇలాగా ఉన్నాయి, ఎప్పుడైనా ఉంది, కులగోత్రాల కోల ఎప్పుడూ ఉంటుంది. అమ్మాయి క్షత్రియకాంతలు, క్షత్రియుడినే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు కులం తప్పేశామేమో అన్న అనుమానం లోపల, ఎవరైనా ప్రజల్లో చెప్పుకుంటారేమో అన్న సిగ్గు. ఇక అతను అన్నాడు, నేను కనుక నీకు చెప్పానా అంతే సంగతులు అన్నాడు. అంటే అయినా సరే నేను నాకు తెలుసుకోవాల్సిందే అంటే ఏదో రహస్యం అనమాట, మాకు ఇన్నాళ్ళు చెప్పకుండా దాచావన్నమాట, పైగా ఇవాళ దాన్ని పెళ్లి చేసుకున్నావు, నాతో ఎన్నేళ్ళ నుంచి కలిసి ఉన్నావు, నువ్వు 15-16 సంవత్సరాలుగా మన ఇద్దరం కలిసే ఉన్నావు, నువ్వు 12 ఏళ్ల పిల్లాడప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు, అప్పటి నుంచి దాచిపెట్టావు, నీకు ప్రేమ లేదు, నీకు అది లేదు ఇది లేదని అన్నది. అనేసరికల్లా తను అన్నాడు, సరే పద బయటికి వెళ్దామని. బయటకు కొంచెం కాస్త పార్క్లోకి వెళ్ళారు కదా, అక్కడి నుంచి ఎలా నడిపించి ఎక్కడికో తీసుకెళ్ళాడు, ఒక పెద్ద నీళ్ల మడుగు, అది ఆ మడుగు దగ్గర నిలబడ్డాక చెప్పాడు, నువ్వు శ్రద్ధగా విను, భయపడద్దు, తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు, నీకు చెప్పేస్తున్నా ఇప్పుడే అని చెప్పాడు. సరే చెప్పంటే, నా పేరు శంఖచూడు, నేను ఒక నాగరాజ కుమారుణ్ణి, మేము చాలామంది కలిసి భూలోకానికి విహారానికి వచ్చేవాళ్ళం, పాతాళం మా ప్రాంతం. ఈ శంఖచూడు అతని ఫ్రెండ్స్ పైకి వచ్చేవాళ్ళు అనమాట. భూలోకానికి విహారానికి వస్తున్నప్పుడు ఒక ఆయన తలకిట్లా జుట్టు పూర్తిగా జటలు కట్టి సన్నగా బక్కగా వెదురు పుల్లలాగా నిలబడి ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటుంటే ఏమిటి ఈయన ఏం చేస్తున్నాడు, ఈ జుట్టు ఏమిటి ఇట్లా ఉంది, మనిషి ఏమిటి ఇట్లా ఉన్నాడని మాట్లాడుకున్నాం మేమంతా. మా స్నేహితులు అన్నారు, తపస్సు చేస్తున్నాడు ఈయన, ఎవరో ముని అంటే, ముని అయితే ఏం చేస్తాడో చూద్దామని నేను అతన్ని చుట్టుకుంటే వీళ్ళు అందరూ హాహాకారాలు చేశారు, వద్దు శపిస్తాడంటే వీడి వల్ల ఏమవుతుంది అనుకున్నాను నేను.
నేను ఈ చుట్టుకుపోవటం వల్ల ఒంటికాల మీద నిలబడ్డా ఆయన పడిపోయాడు నాతో సహా. ఎప్పుడైతే ఆయన కళ్ళు తెచ్చాడో ఆయన కళ్ళ నుంచి వచ్చిన మంటలకి నా స్నేహితులంతా భయపడి పారిపోయారు. ఆయన చుట్టుకుపోయి ఉండటం వల్ల నేను తప్పించుకోలేకపోయాను. ఆయన నీకు ఇంత పొగరా శంఖచూడ, నువ్వు ఇలాగే మట్టిలో కలిసిపో అని శపించాడు. నేను బతిమలాడాను. నేను ఏనాడు తపస్సు చేసేవాళ్ళని చూడలేదు, మొదటిసారి భూలోకానికి వచ్చాను, అందువల్ల నా వల్ల ఈ తప్పు జరిగింది, నన్ను క్షమించు క్షమించు క్షమించని చాలా బతిమలాడాను. మట్టిలో కలిసిపో, చచ్చిపోమని శపించాడు. మట్టిలో కలిసిపోవడం చచ్చిపోవడం. అయితే ఒక పని అప్పుడు ఆయన చాలా బతిమలాడాక నా తండ్రి అయిన వాసుకి పట్ల దయతలిచి నన్ను వదిలిపెట్టాడు. నాకు శాప అవసానం చెప్పాడు, నువ్వు ఇలాగే చచ్చిపడి ఉంటావు, నిన్ను ఎవడైనా మానవుడు ముట్టుకుంటే నువ్వు మణిగా మారతావు. ఓహో. నిన్ను ఒక స్త్రీ ఆమె చేతిలోకి తీసుకోగానే నువ్వు బాలుడిగా మారతావు, వాళ్ళతో పాటు జీవించు. వివాహం అయిన తర్వాత నీ భార్య నీ గత జన్మని గుర్తు చేసి ప్రశ్నించే వరకు నువ్వు మానవ మాత్రుడుగానే ఉంటావు. ఎప్పుడైతే నీ గత జన్మ నీకు జ్ఞాపకం వస్తుందో అప్పుడు శాప విమోచనం. అప్పటి వరకు నువ్వు ఈ భూలోకంలో బతుకుతూ ఉండమన్నాడు. నేను అప్పుడే చచ్చి పడిపోయాను. నన్ను ఒక కట్టెలవాడి చేతిలోకి తీసుకున్నాడు, నేను మణిగా మారా. తీసుకెళ్ళి అక్కడి నుంచి మధురానగర రాజుగారి అంతఃపురంలో ఆ రాణిగారు నన్ను పట్టుకుంది, నేను బాలుడిగా మారాను. వాళ్లే నాకు మణిగా భూషణుడిగా పేరు పెట్టారు. మొత్తం చెప్పాడు. నేను అక్కడి నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చాక వాళ్ళని విడిచిపెట్టి వచ్చాను. మధురానగరపురంలో రాజకుమారుడిగా పెరిగాను నేను. ఇప్పుడు నన్ను అడిగావు కాబట్టి ఇక నాకు శాప విమోచనం అయిపోయింది. ఇక నేను మీతో కలిసి జీవించను. నాకు గుర్తొచ్చినా, నాకు గుర్తు రాగానే నాకు శాప విమోచనం అయిపోయినట్లే. జ్ఞాపకం వచ్చినా మీ ఇద్దరిని వదలలేక నేను చెప్పలేదు, నువ్వు బలవంత పెట్టావు నన్ను చెప్పేదాకా. చెప్పా కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండనని పెద్దది 4 మూరలు పొడుగున నల్లటి వికృతాకారం కలిగిన పాముగా మారిపోయాడు అతను. ఈ అమ్మాయి చూస్తుండగానే మహాభయంకరంగా ఉంది. అది జర జరా పాకుతూ ఆ మడుగులోకి ప్రవేశించి వెళ్ళిపోయాడు. ఓహో. కళ్ళు తిరిగి పడిపోయింది విజయచంద్రిక. మెలకు వచ్చి చూస్తే ఏముంది, మడుగు మోత గట్టు మీద తను ఒక్కతే ఉంది. లబోదిబోమని ఏడ్చింది, చేయగలిగేది ఏం లేదు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళింది ఏడుస్తూ. వెళ్ళేసరికల్లా చిత్రలేఖ ఆశ్చర్యపోయింది. ఏం జరిగింది అంటే, నీ వల్లే మనకి ప్రాప్తి వచ్చింది. నా అంతటి నేను 2-3 సార్లు అడిగి ఊరుకున్నాను అతని మీద వ్యామోహంతో. నువ్వు నీకు భర్త వ్యామోహం కంటే ఈ కులం వ్యామోహం ఎక్కువ. నన్ను ఎక్కించేసుకోవాలని నాకు ఎక్కిచ్చేసావు. అడిగి భర్తను పోగొట్టుకున్నావు అని లబలబలాడుతూ ఏడుస్తూ అక్క చెల్లి తెగ శోకాలు పెట్టారు. మణివల్లభుడు వెళ్ళిపోయాడు. నా పేరు శంఖచూడు, నేను సర్పాన్ని, నేను అది ఇది డామ్డీమ్ అన్నట్టు చెప్పేశాడు కథ అంతా. ఎప్పుడైతే తన శాప విమోచనం అయిపోయిందో ఇంకా నేను మీతో మానవులతోటి కాపురం చెయ్యను అని వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి విజయచంద్రిక ఏడుస్తూ రాజ్యంలోకి వచ్చేసింది, ఊళ్ళో అంతఃపురంలోకి వచ్చింది. తెగ తిట్టింది ఆ చిత్రలేఖని. నీ వల్లే ఇలా నేను అడగాల్సి వచ్చింది, అనవసరమైన ఎంతూసియాజం రేకెత్తించావు నాకు. ప్రశ్నించి చివరికి అతను శాప విమోచనం అయిపోయిందని వెళ్ళిపోయాడు. భర్త లేకుండా ఉండిపోయాం ఇప్పుడు మనం. పోనీ పెళ్ళిళ్ళన్నా కాకుండా ఉంటే మళ్ళీ వివాహాలైనా ఏవి, ఇప్పుడు మనం ఏం చేస్తాము అని బాగా ఏడ్చింది. ఇద్దరు కలిసి శోకాలు పెట్టారు. ఏం చేస్తారు, వెళ్ళిపోయిన వాడిని తెచ్చుకోలేరుగా. అక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోతానంటే చిత్రలేఖ బతిమలాడింది, అక్క నన్ను క్షమించు, నా వల్లే ఇంత పని జరిగింది, చూద్దాం ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాము, నువ్వు మాతోటే ఉండిపో. రాజ్యానికి రాజు ఎవరు, మన ప్రాణనాథుడు. ఆయన భార్యగా నువ్వే ఆ సింహాసనం మీద కూర్చుని, నువ్వు మొదటి భార్యవు కాబట్టి మేము దానికి ఒప్పుకునే కదా నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు మా నాన్న, రెండో భార్యగానే, కాబట్టి రాజ్యం నీది. అయితే విజయచంద్రికనే రాజుని చేశారు. ఆ అమ్మాయే రాజ్యం చూసుకోవాలి. అయితే అమ్మాయి ఏమందంటే, నాకు ఒక ఐడియా ఉంది, ఐడియా ప్రకారం చేస్తాను. సరే, అప్పుడు ఈవిడ చాటింపు వేసింది. ఎవరైనా ఏదైనా ఒక విచిత్రాన్ని, అద్భుతమైన సంఘటనని చూసినా తెలుసుకున్నా అది మాకు తెలియజేయండి. నేనెన్నడూ చూడని అద్భుతాన్ని తెలియజేసిన వాడికి మోయగలిగినంత బంగారం ఇస్తానని ప్రకటన చేసింది. తెలివిగా చేసింది. అప్పుడు చిత్రలేఖ, ఎందుకక్క వీటి వల్ల ఏం ప్రయోజనం అంటే, అట్లా కాదు, ఏదైనా మనకిప్పుడు ఈ అద్భుతాన్ని చూసామా మనం, చచ్చిన పాము మణివటం ఏమిటి, మణి పిల్లాడవటం ఏమిటి, వాడు మనకి మొగుడవటం ఏమిటి, అది సంవత్సరాలు అతనితో కలిసి ఉన్నాను నేను. నువ్వంటే ఇప్పుడు ప్రేమించావు, వివాహం చేసుకున్నావు, నన్ను ప్రేమించావు, నా మొగుడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నేను చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి నాతో పాటు ఉన్నాడు, నాకు తెలియలా. ఒక్క వాక్యం బయటకు వచ్చేసరికి మాయమైపోయాడు.
అద్భుతాలు ఇవన్నీ. అలాగే ఏదైనా ఒక అద్భుతం అందితే చూద్దాం. ఒక ఏడాది పాటు ప్రయత్నం చేస్తాను ఇతని కోసం. దొరకలేదా ప్రాణత్యాగం చేసుకుంటా. తర్వాత నీ తండ్రి, నీ రాజ్యం, నువ్వు మీ బాధ మీరు పడండి అని చాటింపేసింది. ఎవ్వరూ రాల. ఊళ్ళో వాళ్ళంతా మాట్లాడుకునేవారు. ఏదైనా అద్భుతం అనగానే పక్కవాడు నాకు కూడా తెలుసు అనేవాడు. ఇద్దరికి ముగ్గురికి తెలిసినవి అద్భుతాలు అవ్వవు. ఎవ్వడికి తెలియంది కదా అద్భుతం అంటే. అవును. అయితే ఆ ఊళ్ళో ఓ బ్రాహ్మడు ఉన్నాడు. కొంచెం పేదవాడు. ఆయన యాయవారం చేసుకునేవాడు. 5, 6 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆవిడ అంది, రోజు మంచి రోజులు చెప్తావు ప్రతి వాళ్ళకి, ఏం ప్రయోజనం నీ వల్ల? ఈ రాణిగారు ఏదో ప్రకటన చేసింది, ఒక అద్భుతాన్ని ఏదైనా చెప్పచ్చు కదా. ఎట చెప్తామే అద్భుతాన్ని, చూడకండా అన్నాడు. చూడైతే రోజు రొట్టెలు చేసిస్తా, పో రోడ్ల మీదకి వెతుకు. తేగలిగినంతతే నా పిల్లల్ని నేను ఎట్టాగొట్ట గడుపుకుంటా, వెతుకు, చూడు. ఇప్పుడు ఇళ్ళ మధ్యలో వాకిళ్ళ మధ్యలో ఏమవుతాయి అద్భుతాలు? ఎక్కడికో నడిచిపోతే ఏదో అవుతుంది అని తోలింది. రొట్టెలు చేసి ఇచ్చింది. పొద్దున్నే చద్దనం తిన్నాడు ఇంట్లో. ఆ రొట్టెలు భుజాన్ని వేసుకుని బ్రాహ్మణ ఆయన వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్ళగా ఏదో ఆ కారడు ఇలాగా అడవి దాటాడు. ఎవరో 2 భార్య భర్త కనపడ్డారు, ముసలి వాళ్ళు. బాబు ఏదైనా తినటానికి ఇవ్వండి అని. సరే ఈయన ఏం చేశాడు, ఇంత దూరం వచ్చాము, ముందుకెళ్తే ఏదైనా ఇల్లు ఒక చిన్న ఊరు ఏదైనా తగిలితే ఎవరో ఒకళ్ళు అన్నం పెడతారు. ముసలి వాళ్ళు వీళ్ళు అంతవరకు నడవలేరని ఆ 2 రొట్టెలు చెరుకో రొట్టె ఇచ్చాడు. బాబు నీకు ఉంచుకోకుండా మాగిస్తా అంటే, పర్వాలేదు, నేను కాలు సత్తు ఉన్నవాడిని, ముందుకు నడిచి వెళ్తా, ఎక్కడో చోట నాకు ఆశ్రయం దొరక్కపోదు, బ్రాహ్మణులకు అన్నం పెట్టే రోజు అది, అన్నం వండుకునేందుకు ఏదో దొరుకుతుంది, ఏదో బ్రాహ్మణులు ఇల్లే దొరికితే ఒక ముద్ద అన్నం పెడతారు వాళ్ళే అని చెప్పాడు. ఈ రొట్టెలు ఇచ్చేసిన తర్వాత ఇంకా నడవటం మొదలు పెట్టేసరికల్లా ఆయన అనుకున్నట్టు ఈ అడవి తొందరగా దాటలేకపోయాడు. పెద్ద అడవా? పెద్దదే. సరే ఏమైంది, ఇంకా ఎండగా ఉంది. అక్కడ ఏవో కనపడితే మంచినీళ్ళు తాగాడు. ఎండగా ఉంది కదా అని ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఎండ తగ్గాక వెళ్దాంలే, నీళ్లు తాగాం, మనకేం ఆకపోతున్నా అన్నం తిన్నాడు కదా. చెట్టు కింద పడుకున్నాడు. చల్లగాలికి చాలా హాయిగా నిద్ర పట్టేసింది. ఆయన లేచేసరికి కను చీకటి పడిపోయింది. అయ్యో అనవసరంగా నిద్రపోయాను, నడుద్దామని నడక మొదలుపెట్టాడు. కానీ ఎంత నడిచినా అడవి తరగల. వీళ్ళ ఊరికి దగ్గరగా ఉన్నదే, అతను ఆ వైపు ఎప్పుడు రాలా అటు. సరే ఏమనుకున్నాడు, చూస్తే ఒక పెద్ద వటవృక్షం, పెద్ద మర్రి చెట్టు. సరే దీని మీద పడుకుందాం, ఈ పూటకి చీకటి పడిపోయింది, రాత్రి అయ్యేసరికి ఇంకా కనువెలుగు కూడా ఉండదు అడవిలో. చెట్టు ఎక్కి పడుకున్నాడు. మంచినీళ్ళు తాగేశాడు. ఇంకో 2 కరకరలు ఏవో తెచ్చుకున్నాడు. ఆ 2 నవిలేసి, రొట్టెలు అయిపోయినాయి, 2 నవిలి కాసిన మంచినీళ్ళు తాగి ఆ పక్కన కొలంలోంచి చెట్టెక్కి పడుకున్నాడు. పడుకుంటే ఉన్నట్టుండి ఏదో సందడి వినపడింది. చూస్తే చెర చెర చెరమని శబ్దంతో 4, 5 మహాసర్పాలు పాక్కుంటూ వచ్చాయి చెట్టు కిందకి. హడిలిపోయాడు. అది ఎట్లా ఉందంటే పౌర్ణమికి దగ్గర రోజు, అందుకని పాముల పలక కనపడుతుంది. అమ్మో అనుకున్నాడు, ఏం చెయ్యాలో తెలియలే. కానీ ఇతను చూస్తూ ఉండగానే ఆ 4 సర్పాలు 4 దివ్యాభరణాలు ధరించిన మానవుల్లాగా అయిపోయారు. ఈ చెట్టు కిందంతా శుభ్రంగా ఊడ్చేశారు, నీళ్లు చల్లారు, ఎక్కడి నుంచి తెచ్చారో అవన్నీ, అక్కడి నుంచి ముగ్గులు వేశారు, ఏమిటో అలంకారం చేశారు. కళ్ళు ఇలా తలుచుకోగానే ఇవొచ్చేసినాయి ఆసనాలు, బోల్డన్ని ఆసనాలు ఏర్పరిచారు. ఒక సభకి సరిపడా ఏర్పాటైపోయింది కింద. ఈయన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆ చెట్టు కొమ్మని ఖర్చుకుని పడుకుని చూస్తున్నాడు. ఒక గంట గడిచేసరికల్లా ఆ బుసలు విపరీతంగా, 4 పాములు వస్తుంటేనే శబ్దం వినపడింది. ఇప్పుడు అట్లా కాదు, పెద్ద సముద్ర ఘోషలాగా ఉంది. బుస కొడుతున్న పాముల శబ్దాలు వినపడుతున్నాయి. చూస్తూ ఉండగానే కొన్ని వేల సర్పాలు వచ్చాయి అక్కడికి ఆ చెట్టు కిందకి. ఆ సర్పాల్లో అతి పెద్దది, ఇంత పెద్ద పడగ, చాలా పడగలు కలిసి ఉన్నట్టుగా ఉండి మణులతో ఉన్న ఒక సర్పం చకచక నాయక స్థానంలో ఉన్న సింహాసనం దగ్గరికి వచ్చింది. ఒకేసారిగా పెద్ద దివ్యాకృతిని దాల్చి మనిషిలాగా అయిపోయింది. అందరూ కూర్చొని, అంటే ఈయన నాయకుడు, వీళ్ళంతా నాగులు, అందరూ మనిషి రూపాల్లోకి వచ్చారు. తలా ఒక ఆసనంలో కూర్చున్నారు. ఏమిటో డిస్కషన్లు చేసుకున్నారు. ఏమిటి సంగతులు, సందర్భాలు అవన్నీ మాట్లాడుకున్నారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు, ఏ లోకంలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటివి కనుక్కున్నారు. 3:30 అవగానే తెల్లవారుజామున వేగు చుక్క పొడిచే సమయానికి మొత్తం సర్పాలన్నీ వెళ్ళిపోయినాయి, కుర్చీలన్నీ మాయమైపోయినాయి, ఆకులు అలవలు మామూలుగా చెట్టు కింద ఎలా ఉండాలో అలా అయిపోయింది. ఈయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ వేగు చుక్క బాగా పొడిచేదాకా ఉండి అక్కడి నుంచి నడక మొదలుపెట్టి రాజస్థానానికి వచ్చేసాడు. వచ్చి విజయచంద్రకి చెప్పాడు, రాణికి మొత్తం ఇలా నేను చూశాను అని. సరే ఈవిడ నన్ను తీసుకెళ్ళమంది. అమ్మ మీరు చూడలేరమ్మా, పామును చూస్తే హడిలిపోయాను, మగవాడిని నేనేను, మీరు చూడలేరంటే, అయినా సరే
మొత్తం భర్త సర్పంగా మారిపోవటం చూసింది ఆ అమ్మాయి. అంతకంటే భయంకరమైనది ఉందా ఇంకోటి? కాదు, నేను వస్తానని కొంచెం సింపుల్గా వేషధారణ చేసి ఆ బ్రాహ్మడితో పాటు మర్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఏముంది, గుర్రం వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆయనంటే నడిచాడు, వీళ్ళు రథాలతో వెళ్ళిపోతారు కదా. రాత్రి ఇద్దరు విజయచంద్ర కూడా చెట్టు ఎక్కింది, చెట్టు మీద కూర్చొని మొత్తం కింద జరుగుతున్న సీన్ అంతా చూసి మళ్ళీ సేమ్ డిట్టో ముందు రోజు రాత్రి ఏం జరిగిందో మర్నాడు కూడా అదే జరిగింది. మూడో రోజు ఏం చేసింది, వెళ్ళిపోయారు. తెల్లవారంగానే ఇద్దరు రథం అవతల ఎక్కడో పెట్టుకున్నారు, రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి బ్రాహ్మడికి నువ్వు ఎంత మొయ్యగలిగితే అంత తీసుకెళ్ళమని బంగారపు రాసుల దగ్గర కూర్చోబెట్టారు. ఆయన బంగారం 3-4 సంచుల నిండా నింపుకుని భుజాన్ని వేసుకుని తీసుకుపోయాడు. ఆయన దరిద్రం తీరిపోయింది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే చిత్రలేఖను రెడీ చేసింది, పద మన ఇద్దరం వెళ్దామని. అక్కడి నుంచి కొంతమంది పని వాళ్ళని బోళ్ళని సామగ్రిని మోయించుకుని ఆ అడవిలో ఉన్న చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఏ వటవృక్షం మీద అయితే తను కూర్చుని కింద సీన్ చూసిందో ఆ చెట్టు కిందంతా శుభ్రం చేయించింది పని వాళ్ళతోటి. ఆసనాలు వేయించింది, చక్కగా ముగ్గులు వేయించింది, రకరకాల అగరవత్తులు వెలిగింపించింది, పువ్వులతో అలంకారం చేయించింది. మీరంతా వెళ్ళిపోండి అని మొత్తం జనానంతా పంపించేసింది. చీకటి పడేసరికల్లా వీళ్ళిద్దరూ అక్కా చెల్లి చెట్టెక్కి కూర్చున్నారు, సవతలిద్దరు. అర్ధరాత్రి అయ్యింది, 11-11:30 అయ్యేసరికల్లా పాములు వచ్చేసినాయి. వచ్చి ఆ పెద్దగా నాయకమణిలాగా ఉన్నాయని ఆశ్చర్యంగా, ఇదేమిటి, ఇది ఏర్పాట్లు మనవి కాదు, ఎవరు చేశారు, ఇక్కడ ఒక అపూర్వమైన వాసన వస్తుంది, ఇది మనకు తెలిసిన వాసన కాదు, మానవ నిర్మితం, ఇది ఎవరు చేశారు ఏమిటి అనగానే చెట్టు మించి దిగొచ్చారు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. పావులు లేవు, ఇప్పుడు అందరూ మానవ రూపాల్లో ఉన్నారు. నన్ను నమస్కారం చేశారు. ఆయన ఆశ్చర్యంగా అడిగాడమ్మా, ఇవన్నీ మీరే చేశారా తల్లి అని అడిగాడు. నేనే చేయించాను అని అమ్మాయి కథ అంతా చెప్పింది. ఒక రాజకుమారుడు ఎక్కడి నుంచో పారిపోయి వచ్చాడు, మేమిద్దరం స్నేహంగా ఉన్నాం, పెళ్లి చేసుకున్నాం, వివాహం అయ్యాక పుట్టిళ్ళు చూపిస్తానని తీసుకొచ్చాడు, మధ్యదారిలో ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, మేము కలిసే ఉన్నాం. మరి జీవిత రహస్యం అతను మీ ఇల్లు ఎవరు ఏమిటి అని నేను బాగా నిలదీసేసరికల్లా తాను ఒక సర్పాన్నని చెప్పాడు, సర్పంగా మారిపోయి వెళ్ళిపోయాడు. మేము ఒకళ్ళకిద్దరం అన్యాయం అయిపోయాం, నా రాజ్యానికి రాజు లేడు, ఈ దీని రాజ్యానికి రాజు లేడు, పోనీ మేము కన్యలమైతే ఇంకోళ్ళని వివాహం చేసుకునే వాళ్ళం, మేము వివాహితలం. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఈ సర్పాన్నిగా మారిపోయిన మా భర్తని పట్టుకోవటానికి ఇక్కడికి వచ్చాం అనేసరికల్లా, అమ్మ అలాగా వీళ్ళలో వీళ్ళని గుర్తుపడతావా నీ భర్తనంటే? ఎవరిని గుర్తుపడతారు, వాళ్ళు ఎవరు వీళ్ళకి తెలియదు, అందరినీ సర్పాలుగా మారిపోమన్నాడు. సర్పాలు చూస్తే అసలు గుర్తుపట్టలేరు. అమ్మాయి ఏం చెప్పిందంటే, మాకు తెలీదు, నేను ఆ సర్పరూపంలో ఒక్కసారే చూశాను, అతను వెళ్ళిపోయేటప్పుడు మానవ రూపంలో ఉన్నాడు, మీరంతా దివ్యులుగా కనపడుతున్నారు, అతను దివ్యుడుగా కనపడ్డు, మానవుడిలోనే ఉత్కృష్టమైన సౌందర్యం ఉన్నవాడుగా కనపడతాడంతే అని, అతని పేరు శంఖచూడు అంది. అనగానే ఆయన గుళ్ళు మండిపోయింది. శంఖచూడ ఎక్కడున్నావని గట్టిగట్టిగా కేకలు పెట్టాడు. నంగనాచిలాగా దాక్కున్నావా, ఇంత పని చేసి నువ్వు? వీళ్ళని చూసి దాక్కున్నాడు అతను. భార్యలను చూసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి ఆయన ఇది క్షమించరాని నేరం, ఇలాంటి తప్పు ఎందుకు చేశావంటే, ఆ గడగడ వణుకుతూ శంఖచూడు ఏం చెప్పాడంటే, నేనేం చెయ్యను, నా భార్య నన్ను పట్టి బలవంత పెట్టి నా జన్మరహస్యం అడగంగానే నాకు శాప విమోచనం అని చెప్పాడు ముని. విమోచనం అయిపోయాక నేను ఎందుకు వీళ్ళతో ఉండాలి, నా రహస్యం అడగద్దుని బతిమలాడిన స్త్రీ చాపల్యంతో ఈ అమ్మాయి నా మాట వినలేదు. అడగద్దు, నీకేం లోటు వచ్చింది, భర్త ఉన్నాడు, హాయిగా ఉండొచ్చు కదా, ఎందుకు నా జీవిత రహస్యం నీకంటే వినిపించుకోలేదు? అడిగి తెలుసుకుంటే కానీ ఒప్పక నా శాప విమోచనం చేసేసింది, అందుకే నేను వెళ్ళిపోయాను. నేను నాగుండని తెలిసాక వీళ్ళతో నేను ఎట్లా కాపురం చేస్తాను అని అడిగాడు. అడిగేసరికల్లా ఆయన అన్నాడు, నాగరాజు అప్పుడు ఆ మాట కరెక్టే, కానీ స్త్రీలకి సహజంగా ఉంటుంది రహస్యం తెలుసుకోవాలనే ఒక ఆలోచన, పైగా నీ భార్యలు రావడంతో భర్తలకి రహస్యం ఉంది అంటే భార్యలు అసలు ఊరుకోలేకపోతారు, మోసంగా భావిస్తారు దాన్ని. అతని రహస్యాన్ని కలిగి ఉండటాన్ని వీళ్ళు ఒప్పుకోరు. నా రహస్యం, నా జీవితం ఇతని చేతిలో ఉంది కదా, ఇతని రహస్యం నాకు ఎందుకు తెలియకూడదు అనిపిస్తుంది. ఇది మానవ సహజం. సరే, ముని శాప విమోచనం అయినా కూడా నీకు అనుజ్ఞిస్తున్నా, నీ భార్యల మరణం వరకు నువ్వు వాళ్ళతోటే కలిసి జీవించు, సంతానాన్ని పొందు, వాళ్ళ రాజ్యాలకు ఉత్తరాధికారులు కూడా వస్తారు అని చెప్పి భార్యలతో ఉండిపోమని చెప్పాడు. ఓకే. తెల్లవారుతుండగా సర్పాలన్నీ యథాస్వరూపంలో వెళ్ళిపోయినాయి. అక్కడ రాజకుమారుడు, ఈ అమ్మాయిలు ఇద్దరు మిగిలారు, మణివల్లభుడు, భార్యలు ఇద్దరు మిగిలారు. వీళ్ళు క్షమాపణ చెప్పుకున్నాడు, నేను ఇంకా చేయలేని స్థితిలో వెళ్ళిపోయాను, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కానీ అని చెప్పి సారీ చెప్పుకున్నాడు. ముగ్గురు కలిసి తమ ఎక్కడో ఆపిన రథాన్ని ఎక్కి ఇంటికి వచ్చేసారు.
కొద్ది రోజులు ఇక్కడ ఉండి ఆ తర్వాత మధురా నగరానికి వెళ్ళిపోయారు. ఆ మధురా నగరపు రాజకుమారుడు కదా ఇతను. అవును అవును. వాళ్ళ అమ్మ నాన్నకి కనిపించడానికి వెళ్ళాడు. ఈ 3 రాజ్యాల్ని ఏకకాలంలో పరిపాలిస్తూ ఎన్నో సంవత్సరాలు భార్యలిద్దరితో విజయచంద్రికతోటి చిత్రలేఖతోటి సంతానాన్ని పొంది సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్య గారు. చిన్న సిరీస్ అయినా కూడా చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును. నమస్తే. నమస్తే.